గత శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీరేం డెవలప్మెంట్ చేశారని చెప్పి మీరు అడిగేదానికి నా సమాధానం. మొదటిగా చిన్నారకట్ల నుంచి కనిగిరి దాకా ఉన్న అద్దుమానమైన ఆ రోడ్డుని డబల్ రోడ్డుగా తీర్చిదిద్ది ఈరోజు చిన్నారకట్ల పామూరు దాదాపు అరగంటలో పోయే 30 నిమిషాల్లో ప్రయాణించే విధంగా చేయటం అనేది ఒక పెద్ద నేను సాధించిన ఒక విజయం. అదేవిధంగా పొగాకు వేలం కేంద్రాన్ని, భారతదేశంలోని ఆఖరి పొగాకు వేలం కేంద్రాన్ని కనిగిరిలో ఈరోజు స్థాపించి రైతులకు మేలు చేయటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో అయినా గొర్రెల మండి, ఈ ప్రాంతంలో ఎక్కువ పశు జీవనం మీద బతుకుతున్న గొర్రెల కాపర్లకి ఇక్కడ ఒక వ్యాపార మార్కెట్ యార్డ్ పెట్టి మేలు చేయాలని ప్రారంభించిన గొర్రెల మండి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చీమకుర్తి నుంచి కనిగిరికి సాగర జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే ఫ్లోరైడ్ మార్మర్ నుంచి కాపాడాలని ఆ రోజుల్లోనే 200 కోట్ల రూపాయలతో దాదాపు 200 గ్రామాలకి తాగునీటి తీసుకురావడం జరిగిందని తెలియజేస్తున్నా. అంటే ఎందుకంటే ఈరోజు ఆ విషపూరితమైన నీళ్లు తాగి కిడ్నీలు కానీ, కాళ్ళు వంకలు పోవటం కానీ, పళ్ళు కారపట్టడం కానీ, తక్కువ వయసులోనే ఎక్కువ వయసుగా కనపడి ఇబ్బంది పడుతున్న ఆ మహమ్మారిని క్లియర్ చేయాలనే ఒక సంకల్పంతో మరి అప్పటి నుంచి ఆ సాగర్ జలాల్ని కనిగిరి ప్రాంతం తీసుకురావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. మరి విద్యా వ్యవస్థ పట్ల చూస్తే దాదాపు ఉన్న స్కూల్స్ అన్ని కూడా రీమోడలింగ్ చేయడం జరిగింది. కొత్తగా 6 మండలాల్లో చిన్నపిల్లలు ఆడపిల్లల కోసం కస్తూర్బా విద్యా పాఠశాలను 6 మండలాల్లో స్థాపించి ప్రతి స్కూల్లో దాదాపు 200 మంది విద్యార్థులు ఉచితంగా విద్య, అదేవిధంగా వసతి సౌకర్యం కల్పించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే కాంక్షతో భైరవకోనను తీర్చిదిద్దడం జరిగింది. మరి పాలేటిపల్లి బ్రిడ్జి, అదేవిధంగా రాళ్లపల్లి బ్రిడ్జి, గన్నవరం బ్రిడ్జి, రైతుల సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం, అదేవిధంగా ఇక్కడ ప్రాంతం వెనకబడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో రావడం జరిగింది. మరి వలసలు, కనిగిరి ప్రాంతంలో వలసల్ని నివారించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి 3 నిమ్స్ అనే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇస్తే ఆ 3 అనే నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని దాదాపు ఒకటి కనిగిరి ప్రాంతానికి 2014లో తీసుకురావడం జరిగింది. దాని కొంత భాగం ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి దాని నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు ప్రజలకు అది అందించలేదని ఒక బాధ ఉంది, తిరిగి అందించాలని ఒక కోరిక ఉంది నాకు. అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఏదైతే ఉందో ఆ రోజు స్థాపిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో దాని నిర్లక్ష్యానికి గురైంది. మరి రైల్వే లైన్ ప్రాజెక్ట్ని ఆ రోజు క్యాన్సిల్ అవుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ని ఆచరణలో పెట్టి ఇటీవల చేస్తే దాన్ని కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఆ రైల్వే ప్రాజెక్ట్ని కూడా త్వరితగతిగా కంప్లీట్ చేయాలనేది మా ఆలోచన. ఈ ప్రాంతంలో కనిగిరిని ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు అప్పట్లో చేశామని తెలియజేస్తాం.